కలిసాం అప్పుడు ఈవెంట్‌లో అవునవును. కూడా అవును కలిసాం. సార్. ఏం లేదు. అంటే మీరు సీరియల్‌లో చూస్తేనే మంచి బొట్టు, శారీ ఇంత ట్రెడిషనల్‌గా కనిపించిన మీరు ఒకేసారి ఇంత ట్రాన్స్‌ఫార్మ్ ఇలా అయిపోయారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నారు? ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేశారు అంటే దీనికి ఎందుకంటే బీయింగ్ యాన్ యాక్టర్స్ మనకొచ్చే క్యారెక్టర్ బట్టి మనం కాస్ట్యూమ్స్ కానీ, గెటప్స్ కానీ ఉంటాయి. ఫస్ట్ నేను అంటే చాలామంది ఆ క్యారెక్టర్‌ని కూడా రిజెక్ట్ చేశారు. మదర్ రోల్ అది ఉంది కదా! సీరియల్‌ది. అది రిజెక్ట్ చేశారు. నేను అక్సెప్ట్ చేశాను. బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఆ టైంలో నేను అక్కడ హీరోయిన్‌గా చేస్తున్నాను కన్నడలో. తెలుగులో ఆ క్యారెక్టర్ బాగా రిసీవింగ్ ఉంది. అవును. అది అలాంటి రిసీవింగ్ తెలిసుండింది నాకు. ఎందుకంటే నేను బెంగాలీ వర్షన్ చూసాను. ఏ క్యారెక్టర్‌కి లేని స్కోప్ ఆ క్యారెక్టర్‌కి ఉండింది. సో, ఐ టుక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్ అనమాట. కానీ అంటే డ్రెస్సింగ్ చేంజింగ్ మొత్తం కూడా మారిపోవటం అంటే అంటే ఈ ఆడియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాకి ఆ గెటప్స్ కావాల్సొచ్చింది. సో, అలా అంటే ఆ ట్రెండ్‌కి తగ్గట్టు మారుతూ ఉన్న దాంట్లో అంటే మనసు మారదండి. ఐ విల్ కాదు సార్ ఇప్పుడు ఐ మీన్ సారీ అండి. ఇప్పుడు ఆమె నెక్స్ట్ సినిమాలో ఏదో బెగ్గింగ్ క్యారెక్టర్ చేసింది అనుకోండి, అంటే ఇంకా బెగ్గింగ్ క్యారెక్టర్లో జీవితాంతం బెగ్ చేసుకుంటూ రోడ్ల మీద బెగ్గింగ్ నేను అనేది ఆ యాక్టర్ ఈజ్ నథింగ్ క్యారెక్టర్ బట్ లివింగ్ మెనీ చాలా లైఫ్ అంటే టైమ్స్.